సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ పంట కోతలు పూర్తయ్యాక తిరిగి వర్షాకాలం వచ్చేంత వరకు భూమిని దున్నకుండా అలానే వదిలేస్తుంటారు. ఇలా వదిలేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాదు, భూమి లోపలి పొరల నుంచి నీరు కూడా ఆవిరైపోతుంటుంది. ఏప్రిల్, మే మాసాలు పండ్ల తోటలు, కూరగాయ పంటలు మినహా మిగతా భూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలంటే సుమారు 9 అంగుళాల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. ఫలితంగా వర్షపు నీటిని వడిసి పట్టుకునే అవకాశంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలా మంది రైతులు వ్యవసాయం అనేది కొత్త కాదు. కాకపోతే ఈ పొలం తయారీ విధానాల్లోనే కొన్ని మార్పులు, పొలం దున్నేటప్పుడు కొన్ని రకాల ప్రత్యేక పద్ధతులను గనక పాటిస్తే మనకి వ్యవసాయం కొంతవరకు ఖర్చులు తగ్గడం కానీ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. అందులో ఒక పద్ధతి ఏంటంటే వేసవిలో భూమిని లోతుగా దుక్కు దున్నాలి అని చెప్పేసి కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అయినా లోతుగా దుక్కు దున్నడం వల్ల చాలా లాభాలు ఉంటాయి మనకి. వరి పంటే తీసుకుంటే ఖరీఫ్లో వెదజల్లుడు పద్ధతిలో చేస్తున్నారు, అంటే మెట్టు వరి వెదజల్లే పద్ధతి. అదేంటంటే భూమిని పైన దున్నేయటం, విత్తనాలు జల్లటం, దాంట్లో కలుపు సమస్య చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి అలాంటి పొలాల్లో తప్పనిసరిగా లోతు దుక్కులు దున్నాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతులకి ఇప్పుడు లోతు దుక్కులు దున్నడం వల్ల మనకు లాభాలేంటి, మనకు వచ్చేటువంటి ఖర్చులు ఏ విధంగా తగ్గుతాయి, దిగుబడి ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాల్ని రైతులు అర్థం చేసుకోవాలి. మరి లోతు దుక్కులు దున్నాలంటే మామూలు నాగళ్ళు, రొటావేటర్ కాకుండా దీనికి రెక్క నాగలని ఉంటుంది, ఎంబీ ప్లవ్ అంటాం. 2 నాగళ్ళు ఉంటాయి. కొంచెం దున్నడానికి కూడా మామూలు కల్టివేటర్తో దున్నేదానికన్నా కొంచెం సమయం కూడా ఎక్కువ పడుతుంది. 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ మనం ఈ లోతు దుక్కులు అనేవి తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే పైన దున్నేయటం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఒక హార్డ్ ప్యాన్, సాయిల్ ఒక 6 ఇంచీల కిందన గట్టి పొర ఏర్పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు లోతు దుక్కు ఈ ఎంబీ ప్లవ్తో చేస్తారో ఆ గట్టి పొర అనేది పగలటం జరుగుతుంది, భూమిలో ఉన్న గట్టి పొర. అదేవిధంగా మట్టి ఒక అడుగు లోపల వరకు కూడా తిరగబడుతుంది. అదేవిధంగా లోతు చాళ్ళు వస్తాయి మీకు. అన్ని పంటలకి మనం చెప్తుంటాము, ప్రత్యేకించి చెరుకు పంట వేసే రైతులైతే తప్పనిసరిగా లోతు దుక్కులు చేయాలి. ఎందుకంటే లోతుగా ఆ విత్తన ముచ్చెలు నాటమని చెప్తాం, పడిపోకుండా ఉండాలి. మరి అదేవిధంగా ఇతర పంటల్లో కూడా ఇలా లోతు దుక్కులు వేసవిలో చేయమంటున్నాం ప్రత్యేకించి. ఎందుకంటే మనకి ఏప్రిల్, మే నెలలో చూస్తే కనుక పంటలన్నీ కూడా ఖరీఫ్ పంటలు అయిపోతాయి, రబీ పంటలు అయిపోతాయి. కనీసం ఒక 2-3 నెలలు పొలం ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ లోతు ఎప్పుడైతే బాగా దున్నుతారో, అడుగు లోతు వరకు పొలాన్ని తిరగా దున్నుతుంటారో లోతు చాళ్ళు ఏర్పడి ఈ వేసవిలో పడినటువంటి మనకి ఏప్రిల్ నెలలో చూస్తే ఒక 35-40 mm పడుతుంటుంది. మే నెలలో చూస్తే యావరేజ్గా ఒక 90 నుంచి 110 mm వరకు కూడా వర్షం పడుతుంది. ఆ పడిన వర్షాన్ని భూమిలో బాగా ఇంకే విధంగా ఉండాలంటే లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ భూమి పొర కిందకున్నటువంటి ఈ కలుపు విత్తనాలన్నీ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. పై పొరకు రావడం వల్ల ఏంటంటే అప్పుడు ఉష్ణోగ్రతలు సుమారుగా 36 నుంచి 40 డిగ్రీలు, 45 డిగ్రీలు కూడా ఉంటాయి. ఈ ఎండ వేడిమికి ఆ కలుపు తాలూకు విత్తనాలు కొన్ని డెస్కేట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. లేదా పైన దున్నటం వల్ల ఈ పక్షులు కూడా ఈ కలుపు విత్తనాలని ఏరేసి తినడానికి కూడా అవకాశం ఉంటుంది. కలుపు సమస్య తక్కువ ఉండడం వల్ల మనం వేసిన పోషకాలన్నీ కూడా ప్రధాన పంట బాగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు యాజమాన్యానికి కూడా మనం ఈ లోతు దుక్కులు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి సస్యరక్షణలో కూడా లోతు దుక్కులు పనిచేస్తాయి. ఎలాగంటే మనం ఒక అడుగు లోతు వరకు దున్నటం వల్ల ఈ శిలీంద్ర సూక్ష్మ సిద్ధ బీజాలు, అదేవిధంగా పురుగులకు సంబంధించినటువంటి ఈ ప్యూపా దశలు, వివిధ దశలన్నీ కూడా బయట పొరకు వస్తాయి. ఈ ఎండవేడిమి కొంత నాశనం అయిపోతాయి. లేదంటే అప్పుడు పక్షులు కూడా ఏరుతుంటాయి. మీరు గమనించారో లేదు, వేసవిలో కనుక మీరు పొలం దున్నుతూ ఉంటే ఈ కొంగలు కానీ కాకులు కానీ వచ్చి వెనకాల పరిగెడుతుంటాయి. ఎందుకంటే చాలా రకాల పురుగులన్నీ కూడా బయట పడుతుంటాయి. అవి వాటిని తినేసి చాలా వరకు ఆ విధంగా కూడా మనకి ఈ పురుగులు తెగుళ్ళు తగ్గడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మీరు లోతు దుక్కులు దున్నుతారో మట్టి తాలూకా ఎయిరేషన్ అంటారు, అంటే భూమి కింద పొరలకు కూడా గాలి, ఆక్సిజన్ బాగా తగలటం, భూమి బాగా గుల్లబారటం ఎప్పుడైతే జరుగుతుందో పంటల తాలూకా వేరు వ్యవస్థ కూడా కింద పొరలకు వెళ్తుంది.
దానివల్ల తుఫాన్లకు కానీ గాలి వచ్చేటప్పుడు చేను పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కింద పొరలకి వేర్లు ఎప్పుడైతే వెళ్తాయో కింద పొరల్లో ఉండే పోషకాలని నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎకరా దున్నడానికి 1500 నుంచి 2000 రూపాయలు అవుతున్నా కానీ దానివల్ల లోతు దుక్కుల వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ దిశగా ఆలోచించాలి. కనీసం వెదజల్లుడు పద్ధతిలో అనేసేవాళ్ళు, వరేసేవాళ్ళు, ఈ చెరికేసేవాళ్ళు, అదేవిధంగా అన్ని పంటల్లో కూడా కనీసం 3-4 సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కులు, ఒక అడుగు లోతు దుక్కులు కనుక వేసవిలో మీరు చేస్తే మీకు చాలా రకాలుగా పంట దిగుబడి మీద, ఖర్చు మీద ప్రభావం ఉంటుందని తెలియజేస్తూ రైతులు ఈ వచ్చేటువంటి వేసవిలో మీరు రెక్కనాగల సహాయంతో లోతు దుక్కులు చేయించాల్సిందిగా కోరుతున్నాను.